బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని, రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇతర జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి విశాఖలో మొత్తం మేఘావృతమై ఉందని, తీరం వెంబడి చిరుజల్లులు కురుస్తున్నాయని తెలిపారు. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనికి ఇప్పటికే మనం చూసుకుంటే విశాఖపట్నం వ్యాప్తంగా కూడా మొత్తం మేఘావృతమైన వాతావరణం కనబడుతుంది. మొత్తం మబ్బులతో కూడిన వాతావరణం కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి, కానీ వర్షపాతం అయితే నమోదు అవ్వలేదు. కానీ ప్రస్తుతం మనకి గంటకి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సముద్ర తీరంలో ఈ గాలులు మరింత బలపడే అవకాశం ఉంది. కాబట్టి వేటకి మత్స్యకారులు ఎవరైతే చేపల వేటకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా కూడా శనివారం వరకు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పంపించింది. అలాగే విశాఖపట్నం పోర్టు, అలాగే గంగవరం పోర్టుకు కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా పంపించింది. గాలులు వీసే సమయం కాబట్టి సముద్రంకి మరింత బలమైన ఈదురుగాలు వేస్తాయి కాబట్టి ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఇది ఈ ప్రస్తుతం ఏదైతే ఈ వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతూ చెన్నై, శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఈ తుఫాను ఈ తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తా ఆంధ్రపై, అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రపై కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే, లేదా చిత్తూరు, నెల్లూరు, తిరుపతిలో ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే విశాఖపట్నం వ్యాప్తంగా, ఈ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మేఘావృతం అయి ఉంది. వర్షపాతం అయితే నమోదు అవ్వట్లేదు, కానీ ప్రస్తుతం గాలులు మాత్రం తీవ్ర చల్ల గాలులు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున గాలులు అయితే వేస్తున్నాయి. గంటకి 30 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎవరైతే సముద్రంలోకి వెళ్తారో వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం వరకు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సాయంత్రం లోపు కల్లా కూడా ఈ వర్షం ఏదైతే ఉందో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.